హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ్ తర్మా. ఈరోజు మనం సొగస్చూడ్ తర్మాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూసేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం పట్టు ఫ్యాన్సీ శారీస్ టూ వెరైటీ డిజైనర్స్ అట్లా ఫస్ట్ పట్టు చూద్దాం. పట్టులో లైట్ వెయిట్ పట్టు అన్ని మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అది కూడా పళ్ళులో మనకి టూ ప్యాటర్న్ స్టైల్లో ఇచ్చారనమాట. ఒక పార్ట్ అంతా కూడా మనకి వేవీ టైప్ ఆఫ్ లైన్స్ తో మనకి హాఫ్ ప్యాటర్న్ కవర్ చేశారు. ఇంకొక హాఫ్ ప్యాటర్న్ అంతా కూడా మనకి బంచ్ స్టైల్లో ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ జరీతో మాత్రమే ఇచ్చారు. టూ సైడ్స్ బోర్డర్ మాత్రం ఆరో మార్క్ ఇచ్చారు, అంటే పళ్ళు పార్ట్ కి. మెయిన్ సారీ చాలా బాగుంటుందండి, కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్. కాకపోతే మనకి సైజెస్ లో వేరియేషన్ చూపించారు. పైన స్మాల్ సైజ్ ఉంటుంది, ప్లస్ అది కూడా ఏంటంటే హెవీ జరీ కాకుండా ఇక్కడ మనకి ఏ కలర్ అయితే బేస్ కలర్ తీసుకున్నారో ఈ కలర్ లో కూడా మనకి జరీ అనేది మిక్స్ అయ్యే విధంగా కొంచెం ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇదే బోర్డర్ సేమ్ సెకండ్ వైపు కొంచెం లెంతీగా తీసుకున్నారనమాట, అంటే బిగ్ సైజ్ లో ఇచ్చారు. మనకి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ లో అంతా కూడా టూ కలర్స్ వేరియేషన్ తో జరీ అలాగే పింక్ కలర్ వేరియేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్, ఒకటేమో సేమ్ జరీ కలర్ కాంబినేషన్, ఒకటి కాంట్రాస్ట్ లో ఇచ్చారనమాట. మిగిలిన క్రీపర్ పార్ట్ అంతా కూడా బేస్ ఎల్లో ఉంది కదా, మస్టర్డ్ ఎల్లో కలర్, అదే కలర్ లో కాంబినేషన్ లో దగ్గరగా మిక్స్ అయ్యే విధంగా మనకి జరీ తీసుకున్నారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది గ్రీన్ కలర్ ఉంది కదండి, కల్నేత కాంబినేషన్ లో సేమ్ అదే కలర్ తో మనకి టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. టూ సైడ్స్ బోర్డర్స్ కూడా సారీలో ఉన్నట్టే ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చి 8100 పడుతుందండి. 8100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అసలు పట్టు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? పట్టు స్టార్టింగ్ మన దగ్గర 4500 నుంచి స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ వచ్చి 30000 దాకా ఉన్నాయి. అంటే పట్టులోనే బ్రైడల్ కలెక్షన్. ఓకే, అంటే స్టార్టింగ్ ప్రైస్ పట్టు సారీ వచ్చేసి మనకి 4500 నుంచి స్టార్ట్ అవుతుందండి. హై ఎండ్ వచ్చేసి మనకి 30,000 వరకు మనకి బ్రైడల్ కలెక్షన్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు ఉప్పాడ పట్టులో వెరైటీ అండి. ఉప్పాడ పట్టులో లైట్ వెయిట్. ఓకే, లైట్ వెయిట్ లో మనకి డిజైనర్ కలెక్షన్స్, అంటే హెవీగా జరీ కాకుండా ఓన్లీ పళ్ళులో మాత్రమే మనకి జరీ అనేది ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చారనమాట. మిగిలిన శారీ అంతా కూడా పట్టు థ్రెడ్ వర్క్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నారు పట్టులోనే. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. గ్రేప్ కలర్ కాంబినేషన్, అంటే ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బంచెస్ స్టైల్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. మళ్ళా బోర్డర్స్ లాగా ప్లెయిన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మళ్ళా అగైన్ గ్రేప్ కలర్ కాంబినేషన్ తో బిగ్ బోర్డర్, అంటే జరీతో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ప్యాటర్న్ ఇచ్చారండి. థ్రెడ్ వర్క్ తో ఎక్కువ ఇచ్చేసారు. ఓకే, బాగుంటుంది సారీ. టూ సైడ్స్ బోర్డర్ కూడా మంచి సాఫ్ట్ బోర్డర్స్ ఇచ్చారనమాట, అంటే సాటిన్ టైప్ ఆఫ్ సాఫ్ట్ బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ ఇదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. హాఫ్ ప్యాటర్న్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఒకటి గోల్డ్ కలర్, ఒకటి గ్రేప్ కలర్ కాంబినేషన్. మిగిలిన హాఫ్ ప్యాటర్న్ అంతా కూడా జరీ అనేది లేకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్, పట్టు వీవింగ్ తో ఇచ్చారు. అంటే బేస్ గ్రీన్ కలర్, ఇక్కడ ఏదైతే బోర్డర్ లో ఉన్న కలర్ ఉందో మజంతా కలర్ ఇచ్చారు, కానీ ఇది వచ్చి రాయల్ బ్లూ కాంబినేషన్. ఓకే, మజంతా పింక్. ఓకే, కలర్ రాయల్ బ్లూ కాంబినేషన్ తో డిఫరెంట్ గా ఉంది. అవునండి, డిఫరెంట్. ఓకే, సారీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మంచి గ్రీన్ ఇస్తారండి, అంటే సారీ బేస్ కలర్. సారీ బేస్ కలర్. ఓకే, మనం ఏదైనా మంచి వర్క్ చేయించుకోవచ్చు, ప్యాటర్న్ బాగుంటుంది. ఓకే, టూ సైడ్స్ కూడా సేమ్ కలర్ తో ఉన్నటువంటి బోర్డర్స్ అనేది ఇచ్చారు. డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. ఇది లైట్ వెయిట్ పట్టు. ఈ సారీ కాస్ట్ 4500 పడుతుంది. స్టార్టింగ్ రేంజ్ 4500 లో చాలా డిజైన్స్, చాలా వెరైటీస్ ఉంటాయండి. నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పసిడి పట్టు అండి. పసిడి పట్టు కలర్స్ మంచి కలర్స్ మంచి కలర్స్ వస్తాయండి. టొమాటో పింక్ అండ్ రెడ్ చాలా బాగుస్తాయి. పసిడి పట్టులో మంచి మంచి డిజైన్స్, చాలా వెరైటీ డిజైన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మాత్రం మనకి బ్రైట్ కలర్స్ ఇచ్చారండి. టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ మిక్స్ ఉన్నటువంటి పళ్ళు పార్ట్ ఇచ్చారు బేస్. దీనిపైన వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లేయర్ టైప్ లో గోల్డ్ కలర్ తో ఉంటుంది. అలాగే టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటాయి. బోర్డర్స్ చూసినట్లయితే ఈ సారీకి టూ సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ అవుతుంది. పైన మాత్రం మనకి సింగిల్ బోర్డర్ వస్తుంది, కింద డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఒక సింపుల్ గా ఒక లిలీ టైప్ ఆఫ్ ఫ్లవర్ తీసుకుని దానికి 4 పెటల్స్ తో మనకి చిన్నగా ఒక డిజైన్ ఇచ్చారు. ఈ బుటీస్ డిజైన్ అనేది సారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బిగ్ సైజ్ టర్నింగ్ క్రీపర్ అనమాట. ఇదంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషనే ఉంటుందండి. ఎక్కడ కూడా వేరే కలర్ థ్రెడ్ వర్క్ అనేది లేకుండా ఓన్లీ గోల్డ్ కలర్ తో బాగా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. చాలా బిగ్ సైజ్ లో ఉంది. చాలా బిగ్ సైజ్ లో. ఓకే, ఎండింగ్ వరకు ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ అదే విధంగా ఉంటుంది. సారీ మొత్తం కూడా ఎల్లో కలర్ పళ్ళు ఇచ్చారు కదా, బ్లౌజ్ కూడా ఎల్లోనే ఇచ్చారండి.
చూడగానే చాలా అట్రాక్టివ్ కలర్స్ తీసుకున్నారు అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి రేట్ చాలా రీజన్ అండి, 4950 పడుతుంది. ఓన్లీ 4950 రూపీస్ కి ఈ లైట్ వెయిట్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి గాంధర్వ పట్టు అండి, బ్లాక్ కలర్ అండి, బ్లాక్ కలర్ 1 మీటర్ ఫుల్ పళ్ళు అంతా కూడా మన లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మ్యాంగో డిజైనర్ బుటీస్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం జూట్ మిక్స్ తో థ్రెడ్ వీవింగ్ తో ఇచ్చారు. పర్పుల్ కలర్, ఇంకొకటి గ్రీన్ కలర్ తీసుకున్నారు. చుట్టూ అంతా కూడా డిజైనర్ ప్యాటర్న్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో 2 లైన్స్ వైజ్ గా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే ఎడ్జెస్ లో ఓన్లీ సింగిల్ కలర్ అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. జరీ వర్క్ ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. దీనికి సారీ ఆల్ ఓవర్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే, బాగుంటుంది సారీ. ఇక్కడ చూసినట్లయితే మరూన్ కలర్ కాంబినేషన్, అలాగే ఇక్కడ గోల్డ్ కలర్తో సింపుల్గా ఇచ్చారు. పైన బోర్డర్, కింద బోర్డర్ చాలా బాగా హైలైట్ చేశారనమాట. ఫస్ట్ మనం పైన అంటే షోల్డర్ పార్ట్లో ఉన్న డిజైన్ చూద్దాము. ఇక్కడ పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో సింపుల్గా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. అది కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సేమ్ కలర్ అంటే సేమ్ డిజైనే, ఇక్కడ కలర్స్ అనేది చేంజ్ చేశారు. గ్రీన్ కలర్ ఫ్లవర్ క్రీపర్ వచ్చేసరికి పింక్, అక్కడ వచ్చేసరికి మనకి పింక్ ఫ్లవర్ గ్రీన్ కలర్ క్రీపర్, ఇట్లా మనకి 3 కలర్స్ వేరియేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్, ఇదంతా కూడా పిన్ డిజైన్ అంటారు. బ్లాక్ కలర్తోనే వీవింగ్లోనే మనకి డిజైన్ అనేది వచ్చింది. దానిపైన ఇంతకుముందు మనం పళ్ళులో బిగ్ సైజ్లో మ్యాంగో డిజైనర్ బంచెస్ ఏవైతే చూసామో ఆ బంచెస్ని ఇచ్చారు. పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్, ఇక్కడ గ్రీన్ అండ్ పింక్, మళ్ళీ పింక్ అండ్ గ్రీన్ కలర్. అంటే ఇక్కడ పైన ఎన్నైతే కలర్స్ చేంజ్ చేశారు ఫ్లవర్ డిజైన్లో సేమ్ అదే టైప్ లో బిగ్ బోర్డర్ ఇచ్చారన్నమాట. సారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. చాలా బాగుంది సారీ అంతా కూడా. దీంట్లో డిజైన్స్ చేంజ్ ఉన్నాయి. దీంట్లో డిజైన్స్ చాలా బాగా వచ్చినాయి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ పింక్ వచ్చింది. 1 సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి సింపుల్ గా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు ఆల్రెడీ ఇంతకు ముందు మనం వీవింగ్ లోనే పిన్ టైప్ ఆఫ్ డిజైన్ చెప్పాం కదా, అదే డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. సేమ్ కలర్ కాంబినేషన్ తో పింక్ తోనే. ఈ సారీ కాస్ట్ వచ్చి 6750 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ అస్సాం పట్టు అండి, అస్సాం పట్టు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దామండి. పళ్ళు బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. అది కూడా జిగ్జాగ్ లైన్ అండ్ డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్. బోర్డర్స్ చూసినట్లయితే సర్కిల్ టైప్ ఆఫ్ బోర్డర్, ఆరో మార్క్, మళ్ళీ అగైన్ చిన్న డైమండ్ డిజైన్. ఇక్కడ ఏదైతే మనం బిగ్ సైజ్ లో బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. సారీ మెయిన్ బోర్డర్ చాలా బాగుంటుందండి. సారీ చాలా డిజైనర్. బోర్డర్స్ లో కూడా మనకి చెక్స్ టైప్ లో కనిపిస్తుంది. అవునండి. ఓకే, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్తో మనకి బోర్డర్ ఇచ్చారండి. పైన బోర్డర్ చిన్న బోర్డర్ అయినా కూడా కలర్స్ అనేది మంచి కలర్స్ తీసుకునేసరికి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. ఇదే బోర్డర్ సెకండ్ వైపు రిపీట్ చేశారు. ప్లస్ ఇక్కడ మనకి జరీ బోర్డర్ కూడా ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అక్కడ కొంచెం సిల్వర్ కలర్ లైన్ కూడా చిన్న లైన్ టచ్ చేశారనమాట. ఇక్కడ దీని పైన వచ్చేసరికి బ్లాక్ కలర్ తో మనకి ఏదైతే చెక్స్ కనిపిస్తుందో ఈ చెక్స్ లో 2 కలర్స్ తో మనకి ఫ్లవర్ ఇచ్చారు. ఒకటి ఫుల్ ఫ్లవర్, ఒకటి హాఫ్ ఫ్లవర్, బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి మంచి హైలీ లుక్ వచ్చింది. ఇది డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్. సారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుందండి. మిడిల్ పార్ట్ ఓకే. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో చిన్న చిన్న సర్కిల్స్ టైప్ ఆఫ్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా డిజైన్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ ప్లెయిన్ అండి, బ్లాక్ కలర్ ప్లెయిన్. సారీ అంతా కూడా ఎల్లో అండ్ బ్లాక్ వచ్చింది కదా, ఇక్కడ టోటల్ గా మనకి బ్లాక్ కలర్, అలాగే సారీలో వచ్చినట్లే సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 3100 పడుతుంది. ఓన్లీ 3100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బనారస్ పట్టు అండి, బనారస్ పట్టు సంపంగి కలర్. బనారస్ పట్టులో బాగున్నాయండి, సింపుల్ అండ్ డిజైన్స్. పళ్ళు చూద్దాము. మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఒక హాఫ్ ప్యాటర్న్ అంతా కూడా ప్లెయిన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇంకొక హాఫ్ ప్యాటర్న్ అంతా కూడా జరీ కూడా మిక్స్ చేస్తూ సన్నటి లైన్స్ లాగా ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్, అలాగే పైన జరీ కూడా మనకి సన్నటి లైన్స్ లాగా వచ్చే విధంగా 2 సైడ్స్ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది. మళ్ళీ పైన బోర్డర్ మాత్రం అగైన్ చెక్స్ బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి ఈ బోర్డర్ అనేది మిస్ చేసి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ని 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట. కింద బోర్డర్ ఇలా ఉంటుంది. సైలెంట్ లుక్ అండ్ డీసెంట్ లుక్ కనిపిస్తుంది. ప్లస్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఈ అంటే ప్లెయిన్ చెక్స్ ఇచ్చారనమాట. కలర్స్ వేరియేషన్ చూపించకుండా సేమ్ కలర్ కాంబినేషన్ తోనే కొంచెం డార్క్ కలర్. ఓకే, కానీ చాలా బాగుంది. బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ మంచి షైనింగ్ ఉన్న బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ కూడా సారీలో ఉన్నటువంటి లైన్స్ బోర్డర్ ని బ్లౌజ్ పార్ట్ లో కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 4400 పడుతుంది.
4400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మహేశ్వరి సిల్క్స్ అండి. వావ్, కలర్ మాత్రం మంచి కలర్. స్కర్ట్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ మొత్తం కూడా ఎక్కడ మనకి జరీ అనేది యాడ్ అవ్వలేదండి, ఓన్లీ బోర్డర్ లో మాత్రమే ఇచ్చారు. అంటే పళ్ళు పార్ట్ లో ఇదంతా కూడా మనకి చిన్న చిన్న డైమండ్ లాగా కనిపించే విధంగా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి మనకి కొంచెం పర్పుల్ టైప్ ఆఫ్ కలర్ లోనే డార్క్ కలర్ ఇచ్చారనమాట. ఎడ్జెస్ లో మనకి గ్రీన్ కలర్ తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ కూడా మిక్స్ చేశారు. సారీ మొత్తం ఓపెన్ చేశారు. చాలా బాగుంటుంది. మొత్తం జరీ డిజైన్ ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ టోటల్ అంటే పళ్ళులో ఇక్కడ కూడా మనకి జరీ అనేది యూస్ అయ్యలే కదా. సారీ మొత్తం కూడా చాలా హెవీగా గ్రాండ్ గా కనిపించే విధంగా మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్ తో మనకి ఆల్టర్నేట్ గా ఒకటి సారీ బేస్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి జరీ కలర్ వచ్చే విధంగా జిగ్జాగ్ లైన్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ అండ్ జరీ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. సేమ్ అది రిపీట్ చేస్తూనే ఎక్స్ట్రా మనకి బాడీ పార్ట్ లో ఉన్నటువంటి జిగ్జాగ్ లైన్ ఆఫ్ బోర్డర్, తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక టర్నింగ్ క్రీపర్, ఇక్కడ కూడా మనకి మల్టీ కలర్ యూస్ చేశారండి. లోపల థ్రెడ్ వర్క్, ఒకటి గ్రీన్ కలర్, ఇంకొకటి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్, 3 కలర్స్ కాంబినేషన్. మిడిల్ లో కూడా మనకి 2 కలర్స్ యాడ్ చేశారు, ఎల్లో అండ్ పికాక్ బ్లూ కలర్. డిజైన్ లుక్ వచ్చిందండి. 2 లైన్స్ లాగా ఇచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ సైజ్ ఫుల్. ఈ సారీకి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి. సేమ్ బేస్. సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. పైన కింద మనకి 2 సైడ్స్ సేమ్ బోర్డర్. అలాగే మిడిల్ పార్ట్ లో మనకి స్కర్ట్ బోర్డర్ లో పార్టీషన్ ఏదైతే ఉందో లెమన్ ఎల్లో అండ్ పీకాక్ బ్లూ కలర్, అది ఆ లైన్ కూడా ఇక్కడ మనకి కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 3100 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్ ఉన్నాయండి, చాలా గ్రాండ్ లుక్ ఉండే విధంగా. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కొల్లం పట్టు ట్రైబల్ డిజైన్, స్టిక్స్ పిక్చర్స్ ఉన్నట్టుగా మనకి ఫిగర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో మనకి డిజైనింగ్ ఇచ్చారనమాట. దాంట్లో కూడా మనకి ట్రైబల్ ఫిగర్స్ తీసుకున్నారు. అలాగే 2 సైడ్స్ ఎడ్జ్ కూడా మనకి డిజైనర్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. బోర్డర్ చూసినట్లయితే మనకి 2 to 3 కలర్స్ వేరియేషన్ ఉంటుందండి. పింక్ కలర్, పికాక్ బ్లూ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుని మనకి బిగ్ సైజ్ లోనే కలర్ఫుల్ గా కనిపించే విధంగా బోర్డర్ వచ్చింది. పైన బోర్డర్ ని రిపీట్ చేస్తూనే కింద ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో స్టిక్స్ ని పిక్ చేస్తున్నట్టు అదే టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. అగైన్ మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, అది కూడా ఏంటంటే మనకి జంపింగ్ బోర్డర్ లాగా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్ అనేది చేంజ్ చేస్తూ ఇచ్చారు. పింక్ కలర్, గోల్డ్ కలర్, ఇట్లా మనకి ఆల్టర్నేట్ గా మొత్తం సారీ ఎండింగ్ వరకు బోర్డర్ అనేది ఉంటుంది. చిన్న చిన్న బుటీస్ ఇస్తారండి. ఓకే, శంకు ఆకారంలో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అన్నమాట, 2 కలర్. ఇక్కడ ఎంత అయితే దగ్గరగా చూస్తున్నామో మనం బుటీస్ ని, అదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ సారీ ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ రన్నింగ్ ఇస్తారండి. మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ అండి 2850 పడుతుందండి. 2850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఈ కోరా పట్టు, పీచ్ కలర్ కోరా పట్టు. ఇదంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ అన్నమాట. పళ్ళు అలాగే మెయిన్ సారీ అంతా కూడా అంటే పళ్ళు పార్ట్ చూసినట్లయితే చిన్న బోర్డర్ స్టైల్లోనే మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా ఏంటంటే మనకి జరీ అనేది ఎలివేట్ అయ్యే విధంగా మ్యాంగో డిజైన్ ఒకటి, ఒక ఫ్లవర్ తో ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట. ఆల్టర్నేట్ గా మనకి ఒక బోర్డర్ స్టైల్ లుక్. ఇక్కడ వచ్చేసరికి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. ఎడ్జ్ లో చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లో ఒక చిన్న లోటస్ ఫ్లవర్ ని తీసుకుని మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు. చిన్న బోర్డర్ అయినా కూడా జరీతో వచ్చేసరికి సపరేట్ గా కనిపిస్తుంది. పైన బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో బిగ్ సైజ్ లో ఇచ్చారు. తర్వాత స్మాల్ సైజ్ లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బోర్డర్ అనేది ఇక్కడ లెంతీగా ఉన్న బోర్డర్ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో ఇదే బోర్డర్ సెకండ్ వైపు ఇంకొంచెం లెంతీగా తీసుకున్నారు. ఈ సిల్వర్ లైన్స్ అనేది మిస్ చేశారనమాట, గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్. మిడిల్ పార్ట్ మొత్తం సెల్ఫ్ డిజైన్ ఫ్లవర్స్ ని మాత్రమే హైలైట్ చేశారండి. స్మాల్ ఫ్లవర్ అండ్ బిగ్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లవర్స్ ని హైలైట్ చేశారనమాట జరీతో. సారీ అంతా కూడా సోబర్ లుక్ అండ్ డీసెంట్ లుక్ కనిపిస్తుంది. కలర్ కూడా మంచి పీచ్ కలర్ కాంబినేషన్. ఈ సారీకి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి. మొత్తం బోర్డర్స్ మాత్రం శారీలో ఉన్న బోర్డర్స్ సేమ్ ఇచ్చారు. ప్లస్ మనకి హ్యాండ్స్ కి కట్ వర్క్ స్టైల్లో బోర్డర్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2025 రూపీస్ పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2025 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ అస్సాం ప్రింట్స్ అండి.
అస్సాం ప్రింట్స్ ఇప్పుడు లేటెస్ట్ గా లేటెస్ట్ అన్ని ప్రింట్స్ చాలా బాగున్నాయి అస్సాం ప్రింట్స్ లో. ఓకే, ఇక్కడ అంతా కూడా మనకి జూట్ కలర్ కాంబినేషన్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ తో బ్లాక్ కలర్ లైన్స్ కొంచెం రెనీ లుక్ ఉండే విధంగా ఇచ్చారు. ఇంకొక హాఫ్ ప్యాటర్న్ అంతా కూడా పీచ్ కలర్ కాంబినేషన్ కి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. క్రాస్ లైన్స్ 3 కలర్స్ వేరియేషన్, పింక్, కొంచెం డార్క్ పింక్, అలాగే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ప్రింటెడ్ స్టైల్లో ఉన్నటువంటి టిష్యూ బోర్డర్ అన్నమాట పీచ్ కలర్ లో. సారీ మొత్తం కూడా ఈ 3 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. ప్లస్ బోర్డర్ కూడా మనకి 2 సైడ్స్ వేరియేషన్, ఇక్కడ కోరా కలర్ అండ్ బ్లాక్ కలర్, కింద వచ్చేసరికి టోటల్ గా మనకి రైనీ లుక్ తో ఉన్నటువంటి కోరా బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని యాడ్ చేశారు. ఇంతకు ముందు మనం పళ్ళులో చూసినటువంటి కలర్ సారీ మొత్తం కూడా ఇంతే బ్లాక్ కలర్ మీద. దీంట్లో డిజైన్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయండి చాలా మంచి మంచి, ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది. ఓకే, దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, పళ్ళు అలాగే బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే సేమ్ మనకి డిజైన్ ని బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. అలాగే టిష్యూ లైన్స్ అండ్ బ్లాక్ కలర్ తో బోర్డర్ ఇచ్చారనమాట హ్యాండ్స్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ వచ్చి 1125 రూపీస్ పడుతుందండి. 1125 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ షిఫాన్ అండి, షిఫాన్ ఫ్యాబ్రిక్. దీంట్లో కూడా మనకి 2 కలర్స్ కూడా లైట్ కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఎల్లో కలర్, ఇక్కడ గ్రీన్ కలర్ కూడా యాడ్ అవుతుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. పళ్ళు అంటూ మనకి సపరేట్ గా ఇవ్వకుండా బోర్డర్ స్టైల్ మాత్రమే ఇచ్చారు. పైన కోరా కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ తో చిన్న బోర్డర్, తర్వాత వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా క్రీమ్ కలర్ అండ్ జరీ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది. ఇంకొక సైడ్ చూద్దాము. ఇంకొక సైడ్ చూసినట్లయితే చిన్న బోర్డర్, అది కూడా మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అంటే పైన బోర్డర్ అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో బోర్డర్ మాత్రం మనకి సేమ్ ఇలాగే వస్తుందండి. కింద బోర్డర్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా స్మాల్ సైజ్ లో ఇచ్చారు. ఇది కూడా మనకి డిజైనర్ బోర్డరే ఉంటుంది. దానిపైన మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా కొంచెం లైట్ గ్రీనిష్ కలర్ కాంబినేషన్ షిఫాన్ ఫ్యాబ్రిక్, అలాగే ఇంకొకటి షిఫాన్ ఫ్యాబ్రిక్ పైననే ప్రింటెడ్ స్టైల్లో అంటే 3 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ప్రింట్ లో కూడా ఆరెంజ్ కలర్ ప్రింట్ ఇచ్చారనమాట. ఇక్కడ హెవీ లుక్ కూడా కొంచెం లైట్ గా ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి లోపలంతా ప్లెయిన్ గా ఉండే విధంగా అవుట్ లైన్ లుక్ మాత్రమే తెలిసే విధంగా ఇక్కడ మనకి ఇంకొక ప్రింట్ ఇచ్చారు. అంటే స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది ఆల్ ఓవర్ సారీ. ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుందండి. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. డిజైనర్ బ్లౌజ్, చాలా బాగుంటుంది. పైన మొత్తం మనకి ప్లెయిన్ ఉంది కదా, సో అంటే ఇక్కడ మాత్రం మనకి బ్లౌజ్ చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. లోపల ఫ్యాబ్రిక్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. దానిపైన ఎల్లో అండ్ ఆరెంజ్, అంటే సారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ కాంబినేషన్ తో మనకి 2 సైడ్స్ నెక్ పార్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. హ్యాండ్స్ పార్ట్ నెటెడ్ కి ఇట్లా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి 2800 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిజైనర్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. వీవింగ్ నెట్ అండి, వీవింగ్ నెట్ లో సెల్ఫ్ వీవింగ్ గ్రీన్ యాపిల్ ప్రింటెడ్ స్టైల్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్ తో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా 2 కలర్స్ తో తీసుకుని మధ్యలో గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ తో బంచెస్ స్టైల్లో ఇచ్చారు. ఎడ్జ్ లో చూస్తే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. ఇదేంటంటే సారీ వీవింగ్ లోనే వస్తుందండి ఈ డిజైన్ అంతా కూడా. దీనికి సపరేట్ గా మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు స్టైలిష్ గా. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. పైన బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో క్రాస్ లైన్స్ లాగా ఒక బోర్డర్, తర్వాత వచ్చేసరికి జూట్ మిక్స్ ఉన్నటువంటి రా సిల్క్ ప్లెయిన్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ పైన వైట్ కలర్ తో ప్రింట్ ఇచ్చేసి లోపల ఇంతకు ముందు మనం పళ్ళులో ఏ కలర్ అయితే చూసామో వైట్ అండ్ పింక్ కలర్, ఆ కలర్ ని మనకి లోపల ఒక బడ్ స్టైల్లో టచ్ చేశారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. డార్క్ కలర్ పింక్ కలర్ జూట్ మిక్స్ ఉన్నటువంటి బ్లౌజ్. అలాగే సారీలో ఏదైతే మనకి బోర్డర్ యూజ్ చేశారో 2 కలర్స్ వేరియేషన్ తో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 1750 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయి, వేరియేషన్స్ మనకి డిజైన్స్ కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఓకే, అన్ని కూడా లైట్ కలర్స్ అన్ని లైట్ కలర్స్ అండి, మంచి షేడ్స్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ అండి, బాగుంటది, చాలా బాగుంటది. లంగావని స్టైల్, లంగావని స్టైల్. షోల్డర్ పార్ట్ అంతా కూడా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి చమ్కీని ఒక డాట్ టైప్ లో డిజైన్ చేశారు. 2.5 మీటర్స్ మనకి ఇదే ఫ్యాబ్రిక్, ఇదే డిజైన్. ఈ చమ్కీ కూడా అండి మల్టీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. లైటింగ్ ని బట్టి మనకి కలర్ అనేది షేడ్ అవుతుంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా. అలాగే బోర్డర్ చూసినట్లయితే 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. నావీ బ్లూ కలర్ బేస్ తీసుకుని దానిపైన అంటే గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్, ఇంకొకటి ఏంటంటే కుందన్ అండ్ పిటాయి వర్క్ తో ఇంకొక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ కలర్ ఉంది కాబట్టి బోర్డర్ అనేది డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు.
కుచ్చులోకి ఇలా వస్తుందండి వెరైటీ. ఇది ఏం ఫ్యాబ్రిక్ అండి? ఇది వచ్చి క్రేప్ షిఫాన్ అండి. క్రేప్ షిఫాన్ ఫ్యాబ్రిక్, షిమ్మర్ మిక్స్ ఉంటుంది, మంచి షైనింగ్ ఉంది. దీనిపైన కూడా మనకి వీవింగ్ లోనే థ్రెడ్ వర్క్ వచ్చిందండి. చిన్న చిన్న లీఫ్ బంచ్ ఇచ్చారు. ఈ బంచ్ కూడా ఏంటంటే సారీ షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే ఉందో మిల్కీ వైట్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇది హాఫ్ పార్ట్ కుచ్చిళ్ళ పార్ట్ లో పైకి కనిపించే పార్ట్ మొత్తం కూడా బయటకు కనిపించే పార్ట్ అంతా కూడా ప్రతి ఒక్క ఫ్లవర్ కి కూడా చిన్న చిన్న కుందన్స్ ని ఇచ్చారనమాట. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్, సారీలో ఉన్నటువంటి బోర్డరే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. సారీ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ చూద్దాం. అంటే 3 కలర్స్ వచ్చింది. 3 కలర్స్ అండి. బోర్డర్ లో డార్క్ నేవీ బ్లూ కలర్ ఏదైతే ఇచ్చారో ఇదే కలర్ కాంబినేషన్, ఇదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారండి. షోల్డర్ పార్ట్ అంతా మిల్కీ వైట్ కలర్ వస్తుంది. కుచిళ్ళ పార్ట్ లో మనకి పీచ్ కలర్, బ్లౌజ్ చూసినట్లయితే మనకి నేవీ బ్లూ కలర్, సేమ్ బోర్డర్. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉందో హ్యాండ్స్ లో కూడా మనకి అదే బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 4050 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉందండి, 4050 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వీవింగ్ నెట్ అండి. ఓకే, వీవింగ్ నెట్ డిఫరెంట్ గా ఉందండి. అంటే వితౌట్ బోర్డర్స్ తో వచ్చింది. వితౌట్ బోర్డర్స్, పళ్ళు కూడా ఏమి ఉండదు. సారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మాత్రం బోర్డర్ లాగా చిన్న గోట్ వర్క్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా బాదం షేప్ అండ్ ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ తో సారీ అంతా కూడా ఇట్లాగే కంటిన్యూ చేశారు. వితౌట్ బోర్డర్స్ తో ఇచ్చారన్నమాట. సారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుందండి. ప్లెయిన్ గా సెల్ఫ్ డిజైన్. మరి బ్లౌజ్ ఎలా వస్తుంది? ఈ డిజైన్ చేంజింగ్ లో వెరైటీస్ ఉన్నాయండి. ఈ డిజైన్స్ సెల్ఫ్ డిజైన్స్ లో లీవ్స్ అట్లా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఇక్కడ మిడిల్ లో మనం ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఈ డిజైన్స్ లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ చాలా బాగుంటుందండి. చాలా గ్రాండ్ గా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది మనం మల్టీపర్పస్ ఏ కలర్ సారీ మీదకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పింక్ కలర్ అనేది మ్యాచింగ్ మిస్ అవ్వకుండా మనకి పింక్ కలర్ తో ఒక మ్యాంగో, ఇంకొకటి గ్రీన్ కలర్ మ్యాంగో ఇచ్చి లోపలంతా కూడా మనకి జరీతో ఫిల్ చేశారు. డిజైనర్ ఫ్యాబ్రిక్ అన్నమాట. అంటే బ్లౌజ్ వచ్చేసరికి నెటెడ్ మెటీరియల్ పైన ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2250 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిజైన్స్ చేంజ్ ఉన్నాయి, అలాగే మనకి కలర్స్ వేరియేషన్. బ్లౌజెస్ కూడా డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి బ్లౌజెస్. అంటే సారీని బట్టి మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా అండి. పీచ్ కలర్ లో కోటా వెరైటీ. పళ్ళు అనేది మనకి సపరేట్ గా ఇవ్వకుండా చిన్న బోర్డర్ స్టైల్లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నారు. స్టార్టింగ్ నుంచి పళ్ళు బోర్డర్ తర్వాత స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ క్రీపర్ వర్క్ కంటిన్యూ అవుతుంది. మనం ఫస్ట్ బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే 2 కలర్స్ వేరియేషన్ తో క్రాస్ లైన్స్ ఇచ్చారు. బ్లూ అండ్ గోల్డ్ కలర్, అలాగే పైన మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు, కాకపోతే కొంచెం లెంతీగా ఉండేటట్లుగా తీసుకున్నారనమాట. క్రాస్ లైన్స్ కూడా చాలా గ్రాండ్ గా, చాలా బాగుంది, చాలా అందంగా వచ్చింది. రెగ్యులర్ ఇది కాకుండా డిఫరెంట్ గా బోర్డర్స్ వచ్చాయి. క్రీపర్ బోర్డర్ పైన కూడా మంచి క్రీపర్ డిజైన్స్ బాగా ఇచ్చారండి. పైన షోల్డర్ పార్ట్ లో మాత్రం లీఫ్ వర్క్ ఇచ్చారండి. మిగిలిన పార్ట్ అంతా కూడా హాఫ్ పార్ట్ పైననే కవర్ చేసే విధంగా ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా మనకి ఒక క్రీపర్ ఇచ్చారు. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్. ఇక్కడ గోల్డ్ కలర్, ఇక్కడ లైట్ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్, తర్వాత గ్రీన్ కలర్, పీచ్ కలర్ కాంబినేషన్ తో క్రీపర్ వర్క్. ఇట్లా మనకి డిఫరెంట్ స్టైల్స్ మొత్తం కూడా ఇలాగే ఎండింగ్ వరకు. క్రీపర్ అనేది టోటల్ సారీ అంతా కంటిన్యూ అవుతుందా? ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్ వచ్చి మంచి బోర్డర్ ఇస్తారండి. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారనమాట. అంటే డిజైన్ అనేది మిస్ చేసి బోర్డర్స్ కూడా సేమ్ సారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1800 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి టోటల్ గా గ్రాండ్ గా ఉందండి. ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఓన్లీ 1800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.